అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు 'నిజాయితీ'. మిథిలా నగరాన్ని మాధవవర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఓసారి అతని ఆస్థానంలో సైన్యాధికారి పదవి ఒకటి ఖాళీ అయ్యింది. వెంటనే ఆ పదవిలో ఒకరిని నియమించాలని రాజు తన మంత్రి అయిన ప్రసిద్ధుడికి ఆ బాధ్యతను అప్పగించాడు. మంత్రి రాజ్యంలో సైన్యాధికారి పదవి కోసం పోటీ చేయడానికి అర్హులైన వారిని తీసుకుని రమ్మని తన మనుష్యులను పంపుతాడు. వారు రాజ్యమంతా వెతికి, వారికి తోచిన కొన్ని పరీక్షలు పెట్టి, వారికి నచ్చిన వారిలో ఒక 10 మందిని తీసుకొని వస్తారు. అలా తీసుకువచ్చిన వారికి మంత్రి వారి బలాన్ని, ధైర్య సాహసాలని తెలుసుకొని ఎవరు సరైన వారో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెడతాడు. అలా పెట్టిన వాటిలో కొంతమంది ఓడిపోతారు. మిగిలిన వారికి సైన్యాన్ని ముందుండి నడిపించగల నాయకుడి లక్షణాలు ఎవరికి ఉన్నాయని తెలుసుకోవడానికి మరికొన్ని పరీక్షలు పెడతాడు. అలా ఒక్కో పరీక్షలో ఒక్కొక్కరు తొలగిపోగా చివరికి ముగ్గురు మిగులుతారు. వాళ్ళు ముగ్గురు అన్ని పరీక్షల్లో సమానంగా తమ ప్రతిభను చూపిస్తారు. ఏం చేయాలో తెలియక రాజుని ఇంకొక రోజు సమయం అడుగుతాడు ప్రసిద్ధుడు. రాజు అందుకు అంగీకరిస్తాడు. మర్నాడు సభలో అందరూ ప్రసిద్ధుడు వారి నుంచి విజేతని ఎలా ఎంపిక చేస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రసిద్ధుడు 3 సంచీలు పట్టుకొని సభలోకి వస్తాడు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు ప్రసిద్ధుడు ఇలా చెప్తాడు. ఈ సంచీల్లో ఒక్కో దాంట్లో కొన్ని బంగారు నాణాలు ఉన్నాయి. 2 సంచీల్లో బంగారు నాణాలు సమానంగా ఉన్నాయి. ఒక సంచిలో మాత్రం ఎక్కువ ఉన్నాయి. మీరు ముగ్గురు అన్ని పరీక్షల్లో సమానంగా ప్రతిభను చూపించారు. కనుక ఇది మీ అదృష్టానికి పరీక్ష. ఒక్కొక్కరు ఒక్కో సంచి తీసుకొని ఓ గదిలోకి వెళ్ళి ఎన్ని నాణాలు ఉన్నాయని లెక్క పెట్టుకొని రండి. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారే విజేత అని చెప్పాడు. ఇది రాజు మాధవవర్మకి నచ్చలేదు. అదృష్టం మీద విజేతని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని అనుకున్నాడు. అయినా మంత్రి మీద నమ్మకంతో ఒప్పుకున్నాడు. వారు ముగ్గురు చెప్పినట్టుగానే సంచీలు తీసుకొని గదిలోకి వెళ్ళి కాసేపటికి బయటకు వస్తారు. ఎవరి సంచిలో ఎక్కువ నాణాలు ఉన్నాయో చెప్పండి అని అడుగుతాడు రాజు. అప్పుడు మొదటివాడు తన సంచిలో 1000 నాణాలు ఉన్నాయని చెప్తాడు. రెండవ వాడు తన సంచిలో 1002 నాణాలు ఉన్నాయని, మూడవ వాడు తన సంచిలో 1004 నాణాలు ఉన్నాయని చెప్తారు. అది విన్న రాజు, ప్రసిద్ధ, ఏమిటిది? ఏ 2 సంచీల్లోనూ సమానంగా నాణాలు లేవు. మరి ఇప్పుడు వీరిలో ఎవరు విజేత? అని అంటాడు. దానికి ప్రసిద్ధుడు, మహారాజా, నిజానికి ఈ పరీక్ష వీరి అదృష్టానికి కాదు, వీరి నిజాయితీకి. నేను అన్ని సంచీల్లో 1000 నాణాలు మాత్రమే ఉంచాను. మొదటివాడు 1000 నాణాలు అని సరిగ్గా చెప్పాడు. మిగిలిన ఇద్దరు మాత్రం పదవి కోసం అబద్ధం చెప్పారు. పదవి మీద ఆశ ఉన్నవారు, నిజాయితీ లేనివారు మనకి అవసరం లేదు. కనుక మొదటి వ్యక్తే విజేత అని అన్నాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టారు. రాజు మంత్రిని అభినందించి మొదటి వ్యక్తిని సైన్యాధికారిగా నియమించాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.